ప్రజా నిర్ణయం ఈవీఎంల్లో భద్రపరిచి ఉన్నది. మే 23వ తారీఖున ఆ నిర్ణయం బయటకు వెల్లడించబోతూ ఉన్నారు. చాలా వ్యవధి ఉన్నది. ఈ వ్యవధిలో రకరకాలైనటువంటి విశ్లేషణలు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా సీనియర్ పొలిటీషియన్, ఈ రాష్ట్రానికి గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటంటే ఆయన ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించటంలో విఫలమైంది అంటాడు. ఎన్నికలు నిర్వహించటంలో విఫలమవటమే కాకుండా ఇలాంటి ఎన్నికలు అసలు నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. అంతేకాకుండా ఈవీఎంలు మొరాయించాయి, ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు. మంచిదే, అయ్యే నీ పరిస్థితి ఏంటంటే నేను 150 గెలుస్తానంటున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎన్నికలు లోపభూయిష్టంగా జరిగితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే, ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగని విధంగా లోపభూయిష్టంగా జరిగితే మీకు 150 ఎలా వస్తాయా? ఇలా అధ్వాన్నంగా జరిగితే మీకు 150 వస్తాయా అని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో 150 వస్తాయని చెప్తున్నారు, ఒకవైపునేమో ఎన్నికలు సక్రమంగా జరగలేదని చెప్తున్నారు. ఒక పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది. లోపభూయిష్టంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి మేము ఓడిపోతున్నాం అంటే కొంత వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. 150 సీట్లు వస్తున్నప్పుడు కూడా మరి ఎందుకు ఈ విధంగా బెంబేలు పడి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు, లేకపోతే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆ ద్వివేదిని బెదిరిస్తారు, రకరకాలైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఇదంతా చేస్తున్నటువంటి పనిగా అందరికీ అర్థమవుతున్నటువంటి తీరు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం చేజారిపోతుంది అని అనుకున్నప్పుడు ఆయన మనస్తత్వం బహుశా ఇలాగే ఉంటుందేమో. ఆయనకు అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు కౌంటింగ్ జరిగే సమయానికి తాను ఓడిపోవడం ఖాయమనేటువంటి విషయం తన మనసుకు అర్థమైన తరువాత ఇలాంటి అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కాస్త అర్థవంతమైన మాటలు మాట్లాడి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మీరు గుర్తింపు పొందిన వ్యక్తిగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను.